హాయ్! ఎప్పటినుంచో కేటీఆర్ అరెస్ట్ అవుతారని ఎన్నో వార్తలొస్తున్నాయి. అయితే ఫార్ములా ఈ రేస్ కార్ విషయంలో కూడా భారీ ఎత్తున నిధుల కుంభకోణం జరిగిందని కూడా వార్తలొస్తున్నాయి. సో దీనిపైన మాట్లాడుకుందాం. వెల్కమ్ టు #యూ నేను మీ మనోజ్. సో దీనిపై ఫస్ట్ టైం కేటీఆర్ అసెంబ్లీలో రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆయన మాట్లాడిన మాటలు విందాం. కేటీఆర్ గారు 1 మినిట్ మాట్లాడండి. సార్ ఎస్ సార్. స్పీకర్ సార్, ముందుగా ధన్యవాదాలు సార్. ఇంత దారుణంగా మొత్తం శాసనసభని రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించడం అయితే ఎల్ఏ మినిస్టర్ గారికి భావ్యం కాదు. వారు ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు ఉన్నారు. ఇక్కడ క్లియర్గా ఉంది సార్, వాళ్ళు ఇచ్చిన జీవోని మేము చెప్తుంది కాదు, చాలా క్రిస్టల్ క్లియర్గా జీఓఎంఎస్ నెంబర్ 54 సార్. ఇందులో ఏం రాసినారో ఒకసారి నేను చదువుతాను సార్. ఏం రాసినారంటే, రంగారెడ్డి జిల్లా alienation of the government land to an extent of 400 acres in survey number 25 at Kancha Gachibowli village, Selingampalli, in favor of TGISC for the purpose of development of IT etc. at the cost of market value of 75 crores per acre, handing over advance position. 75 కోట్ల చొప్పున 400 ఎకరాలు దారాదత్తం చేస్తున్నాము అని చెప్తే 75 కోట్లకు ఇస్తే అది అమ్మినట్టు కాదా సార్? నెంబర్ 1. రెండోది, బట్టి విక్రమార్క గారేమో మేము అసలు ఒక్క గజం భూమి అమ్మలేదన్నారు. 400 ఎకరాల భూమి అమ్మినట్టుగా ఇప్పుడే హరీష్ రావు గారు చాలా స్పష్టంగా ఈ జీవో ద్వారానే అమ్మారు అని స్పష్టంగా మీరే చెప్తా ఉన్నారు. మూడో మాట అధ్యక్ష, మూడో మాట, ఇప్పుడు మంత్రి గారు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే, గతంలో అధ్యక్ష అమ్ముకొని ల్యాండ్స్ అమ్ముకొని వాటి ద్వారా వచ్చే ఆదాయానికి మళ్ళీ ఇంకా పైకి కమిషన్లు, ఎవరికి మర్చెంట్ బ్యాంకర్కి 3% కమిషన్ ఇచ్చే కార్యక్రమం కూడా, దాన్ని కూడా మళ్ళీ ఏదో గొప్ప పని చేస్తున్నట్టుగా ఉత్తరప్రదేశ్లో చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ తప్పు చేస్తే మీరు చేస్తారా? ఉత్తరప్రదేశ్ వాళ్ళు తప్పుడు పనులు చేస్తే మీరు తప్పుడు పనులు చేస్తారా? నేనేమంటున్నా సార్, ఒకటే ఒక్క మాట, మీరు తర్వాత చెప్పండి మహేష్ అన్న, మీతో ఒకటే ప్రార్థన సార్, దయచేసి ఇవాళ ఇప్పుడే చెప్తా ఉన్నారు నాకు మిత్రులు వచ్చి, మా ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు, నేను తమరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, ఏదో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా, నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలవాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే, దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా, దాని మీద చర్చ పెట్టండి, మొత్తం సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఇదే విషయంపై కాంగ్రెస్ సీనియర్ లీడర్ అద్దంకి దయాకర్ రియాక్ట్ అయ్యారు. ప్రజల సొమ్ము దుర్వినియోగం అయిందన్న మాట వాస్తవం అని కూడా అన్నారు ఆయన. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టం కింద కేటీఆర్ మీద ఎఫ్ఐఆర్ నమోదవడం అనేది సాధారణమే. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఏసీబీ ఈ అంశాల పట్ల సమగ్రమైన విచారణ చేపట్టడం ఒకటి, ఫార్ములా ఈ రేస్ కార్ల విషయంలో తను తీసుకున్న నిర్ణయాలు ఏకపక్షంగా ఉండడమే కాకుండా క్యాబినెట్ అప్రూవల్ లేకుండానే నేరుగా నిధుల వినియోగం జరిగిందనేది అభియోగం ఉంది. దాని విషయంలో చట్టం తన పని తను చేసుకుపోతున్న క్రమం. అందుకనే మనోడు ప్రతిసారి అరెస్ట్ చేసి చేసుకోండి, పెడితే కేసులు పెట్టుకోండి, ఏం పీక్కుంటారో పీక్కోండి అని ఇలాంటి మాటలు అందుకే వస్తున్నాయి అనేది మనకు దీని ద్వారా అవగతం అవుతున్నది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆధారాలు లేకుండా స్పష్టమైన విచారణ మీద నమ్మకంతోనే ఎలాంటి చర్యలకైనా పూనుకుంటుంది. ఈ విషయాన్ని బీఆర్ఎస్ కానీ ఇతర ఎవరైనా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఊరికే బట్టగాల్చి మీదేసుడే, ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసుడే అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. కాబట్టి కేటీఆర్ ఇష్టానుసారంగా ప్రజల నిధులను ప్రభుత్వం రూపంలో దుర్వినియోగం చేయడం అన్నది వాస్తవం. ఈ కేసు పూర్తి వివరాలు వచ్చిన తర్వాత అసెంబ్లీలో చర్చన, లేదంటే పబ్లిక్గా ఏ విధంగా వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారనే అంశాన్ని పక్కన పెడితే, ఈరోజు అవినీతి జరిగిందన్నమాట వాస్తవం. దానికి 1, 2, 3 ఆధారాలు ఉన్నాయి. అవి పోలీస్ అధికారులు చెప్పడం అనేది, లేకపోతే అఫీషియల్గా రావడం అనేది అవసరం. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి కొడుకుగా, నాటి పురపాలక శాఖ మంత్రిగా హైదరాబాద్ నడిబొడ్డున ఎలాంటి పర్మిషన్స్ లేకుండా అది చేయడాన్నే ప్రజలు వ్యతిరేకించారు, సెక్రటరియట్ చుట్టూ మిగతా ఇతరత్ర. కానీ నిధులు కూడా ఇష్టానుసారంగా వాడుకునే హక్కు ఎవరు ఇచ్చిందనే విషయంలోనే ఈ కరప్షన్ ఛార్జెస్ అనేది చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఏ విధంగా పోలీసులు ముందుకు పోతారు, ఏ విధంగా చట్టపరమైన అంశాల్లో ముందుకు పోతారు అనే విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, తప్పును డిఫెండ్ చేసుకోలేరు. తప్పు జరిగిపోయిన తర్వాత
ఆధారాలు దొరికిన తర్వాత ఇంకా ఏ విధంగా తప్పించుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు చేసిన తప్పుల విషయంలో మరీ మొండిగా వాదించకుండా, రాజకీయాలు చేయకుండా, కక్ష సాధింపు చర్యలు అనకుండా విచారణకు సహకరించి ఆ విషయంలో ప్రభుత్వానికి సహకరించాలనేది మా యొక్క డిమాండ్. తెలంగాణలో ఏసీబీ ఫార్ములా ఈ రేస్ కార్ సంబంధించి ఆర్థిక అక్రమాలపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో కేటీఆర్ A1గా ఉన్నారు. కేటీఆర్పై ఫార్ములా ఈ రేస్కి సంబంధించి 55 కోట్లు హెచ్ఎండిఏ అనుమతులు లేకుండా ఫార్ములా ఈ ఆపరేషన్స్కి బదిలీ చేయడంపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. డిసెంబర్ 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఈ రేస్ను కూడా రద్దు చేశారు. సో ఈ కేసులో మాజీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ A2గా ఉన్నారు. ఇంకా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి A3గా ఉన్నారు. సో ఫైనల్గా కేటీఆర్ అనేది ఏంటంటే దర్యాప్తునకు సాగించడం సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఈ కేసును న్యాయస్థానం ముందు నిలబెట్టేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ ఘంటాపథంగా ఇవాళ అసెంబ్లీలో చెప్పుకొచ్చారు. సో ఈ కేసు గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి #you.